నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ దిలీప్. దిలీప్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని 'దిక్సూచి' అనే సినిమాతో డైరెక్టర్ అయ్యి, రైటర్‌గా, హీరోగా ఇలా డిఫరెంట్‌గా మనం దిలీప్ గురించి తెలుసుకున్నాము. అయితే ఫ్యూచర్‌లో దిలీప్ ఒక కొత్త అవతారంలో రాబోతున్నాడు. అదేంటో నాకు కూడా తెలియదు. విన్నాను. అసలు దిలీప్ ఫ్యూచర్‌లో మన ముందు ఎలా రాబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? బాల్యం నుంచి తన కెరియర్ దాదాపు 33 ఇయర్స్, సచ్ ఎ లాంగ్ జర్నీ. ఈ జర్నీలో తను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఈ టఫ్ కాంపిటీషన్ పీరియడ్‌లో తను మన ముందుకు ఎలా రాబోతున్నాడు? అసలు ఏంటి దిలీప్ ఆలోచనలు? తెలుసుకుందాం. హాయ్ దిలీప్, హౌ ఆర్ యూ? I'm good, Rich. How are you? హలో హౌ ఆర్ యూ? అరే మిమ్మల్ని ఎలా ఉన్నారు? హలో నాకు మిమ్మల్ని చూస్తే చాలా జెలస్‌గా ఉంది. వై? వై ఏంటి వై? నేను ఈ ఏజ్‌లో ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేసి సంపాదించడం మొదలుపెట్టా. మీరు చిన్నతనం నుంచే అంటే బాల్యతనం నుంచే స్టార్ట్ చేశారంటే ఇప్పటికే అసలు మీరు ఎంత సంపాదించి చాలా ఉండుంటారో. సంపాదించానండి. ఇప్పుడు అంబానీకి పోటీగా వెళ్ళాలి నేను. యా ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మంచి అంటే ఒక కిక్ ఉంటుంది కదా. ఇప్పుడు 5-6 ఇయర్స్ అప్పటి నుంచే వెన్ యూ స్టార్ట్ ఎర్నింగ్ అంటే స్కూల్కి వెళ్ళే టైంలోనే మనకి మనంగా ఇన్కమ్ జనరేట్ చేసే ఒక అది అదృష్టం అంతే. సినిమాల్లోకి వచ్చి రాబట్టి చేసాం, లేదంటే అంత చిన్న ఏజ్లో ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అంటే మాకేమో చాక్లేట్ బిస్కెట్ కావాలంటే మమ్మీ డాడీని అడిగేవాళ్ళం. మీరేమో ఉల్టా మమ్మీ డాడీకి ఇచ్చారనిపిస్తోంది నాకు. ఇస్తే కదా ఎక్కడ పెడతాం, లేదా కొడతారు ఇంట్లో. ఏంట్రా డబ్బులే స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నావా అంటారు. సో యా ఆఫ్ కోర్స్ కానీ కరెక్ట్ ఇది కరెక్ట్. అందరికొచ్చే అవకాశం కాదు. యా యా ఇది యా నిజంగా చాలామంది ఉన్న టాలెంట్, ఎంతోమంది చిల్డ్రన్స్ ఉన్నా ఈ అవకాశం మీ వరకు వచ్చిందంటే చిన్నప్పుడే సినీ ప్రపంచాన్ని చూసేశారు. ఇప్పటికి 33 ఇయర్స్, యా ఇంత లాంగ్ జర్నీ ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? ఏజ్ చెప్పి ఆల్మోస్ట్ రివీల్ చేసావు కదా 33 ఇయర్స్ అని. సర్లే గూగుల్‌లో కొడితే వచ్చుద్ది, అది వేరే విషయం. బట్ చెప్తున్నా. యాహ్! 33 ఇయర్స్ నాకు సచ్ ఎ చాలా లాంగ్. హ్యాపీగా ఉంది. ఏజ్ కూడా రివీల్ చేసేసాను. అవసరం లేదు. గూగుల్‌కెళ్ళి కొడితే అమ్మాయిలు చిన్న పిల్లోడు మొత్తం. అంటే అప్పటికిప్పటికి మీ పర్సనాలిటీలో ఏ మాత్రం చేంజెస్ లేవు. యాహ్! అందుకని మళ్ళీ ఇంకా చిన్న అబ్బాయి అనుకుంటారేమోనని అమ్మాయిలకు చాలా చెప్పేసా. మంది నన్ను 26, 27 అనుకుంటున్నారు. అమ్మాయా అనుకున్నా. సో యాహ్! అంటే అది సచ్ ఎ లాంగ్ జర్నీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. కామన్‌గా ఎత్తుపల్లాలు కామన్‌గా ఉంటాయి. బట్ ఎంజాయ్ చేసే ఒక జర్నీ. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంటర్‌టైనింగ్ ఫీల్డ్. సో, ఆ ఎంటర్‌టైనింగ్ ఫీల్డ్‌లో మనం ఒక కళాకారులుగా చిన్నప్పటి నుంచి ఉండి అందరి హీరోస్ తోటి యాక్ట్ చేసే అదృష్టం దొరకటం. నన్ను నేను నా బాల్యాన్ని చూసుకోవాలంటే జస్ట్ యూట్యూబ్‌కెళ్ళి నా సినిమాలను నేను ఎప్పుడైనా చూడాలనిపిస్తే అసలు ఆ ఏజ్‌లో నేను నేను ఎలా చేశాను ఏంటి. సో, అదే అంటారు కదా! ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్ అని. సో అందరికీ దొరకదు. ఆ అదృష్టం నాకు దొరికింది. సో, ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నాను ఇప్పటికి. సో, యాహ్! స్కూల్‌కెళ్లారా? ఏం నా చదువుకున్నారు మొఖం మీరు? వెళ్ళను నేను స్కూల్‌కి 30 డేస్‌లో ఒక 20, 22 డేస్ షూట్‌లోనే ఉండేవాడిని చాలా వరకు. ఏదో ఒక 1 వీక్, 10 డేస్ మేనేజ్ చేసుకుంటూ స్కూల్‌కెళ్ళేవాడిని. యాహ్! హ్మ్. సో, మొత్తం మీద మీ చైల్డ్‌హుడ్ అలా నడిచిపోయింది. చాలామంది పెద్ద పెద్ద చిన్నతనంలోనే పెద్ద పెద్ద యాక్టర్స్, డైరెక్టర్స్‌తో మీరు వర్క్ చేశారు. యాహ్! యాహ్! అసలు ఇది ఎంత అదృష్టం. చాలా, మీరెట్లా చాలా, ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అంటే మా మదర్, ఫాదర్‌కి ఎందుకొచ్చిందో ఐడియా తెలీదు. నాకైతే రాదుగా, అంత చిన్నప్పుడు నాకెందుకొస్తది. సో, మా ఊరు నుంచి తీసుకొచ్చేయటం వాళ్ళు. అదే ఏదో రాసి అంటారండి. నేను ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ రిటన్, అంతా రాసుంటుంది. దానికి తగ్గట్టు ఆ స్క్రిప్ట్‌లో ఉన్నట్టు మనం నిజం లైఫ్‌లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, చాలా హ్యాపీ థింగ్, చాలా హ్యాపీ థింగ్ అసలు. నేనెప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. అయ్యో! ఎందుకొచ్చాం ఇందులోకి అనే రిగ్రెట్. ఎందుకంటే ఇట్స్ ఎ రేర్ ఆపర్చునిటీ, అందరికీ దొరకదు. మనకేం బ్యాక్‌గ్రౌండ్ లేదు. మనకి సినిమా ఫీల్డ్‌తో సంబంధం లేని ఫ్యామిలీ. అంటే సో చిన్నప్పుడే వచ్చారంటే బ్యాక్‌గ్రౌండ్ ఉంది అనుకుంటున్నాం మేము. లేదు. నాకొక లైట్ ఆఫీసర్ కూడా తెలీదండి. హ్మ్. టు బీ ఫ్రాంక్ తెలీదు. సో, 93లో వచ్చేసినప్పుడే ఈ ఫిల్మ్ నగర్ అంతా అడవిలాగా ఉండేది. సో, ఆ స్టేజ్‌లో వచ్చి అలా కెరియర్ నంబర్ 1తో స్టార్ట్ చేసి, సో, అసలు నో ఐడియా. కెమెరా అంటే ఏంటో తెలీదు. ఎటు చూడాలో తెలీదు. కాకపోతే నేను డాన్స్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. సో, స్కూల్‌లో ఉన్నప్పుడు, మా ఊర్లో ఉన్నప్పుడు ఆహ్, అది తప్ప మాకింకసలు ఎవ్వరు తెలీదు. ఆహ్, ఎవ్వరు నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ కాంటాక్ట్ గూడా మాకు లేదసలు ఇండస్ట్రీకి అసలు మాది ఇండస్ట్రీ ఫ్యామిలీయే కాదు.
ఎట్లా అంటే ఇప్పుడు మీరు చిన్న ఏజ్‌లో యాక్ట్ చేసినవన్నీ ఇప్పుడు చూస్తున్నాను అని అన్నారు కదా! అంటే అప్పుడప్పుడు చూస్తుంటా సరదాగా అలా ఎలా ఫన్నీ అనిపిస్తది మీకిప్పుడు? చాలా హ్యాపీగా ఉంటది. ఐ రిమెంబర్ నాకు డే 1లో నేను షూట్‌కెళ్ళిన దగ్గర నుంచి మొన్న 'దిక్సూచి', 'షీ' వెబ్ సిరీస్ షూట్ వరకు కూడా నాకు ప్రతిది నేను గుర్తుపెట్టుకుంటాను. నా మెమరీ షూట్‌కి సంబంధించి అంత బాగా పనిచేస్తది. సో, ఎవ్రీ డే ఆ డే నేనెక్కడ ఎలా చేశాను, అక్కడున్న యాక్టర్స్‌తో ఎలా ఆడుకునేవాడిని, ఎలా బిహేవ్ చేసేవాడిని అన్నీ కూడా నాకు మెమరైజ్ అయిపోయి ఉంటాయి బేసిక్‌గా. ఏదేదైనా మెమరీ ఉందా మా కోసం? బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. 'చిరంజీవి' గారితో చేయడం సచ్ ఎ నైస్ మెమరీ. ఫస్ట్ టైమ్ ఆయన్ని చూసినప్పుడు అది ఇట్స్ నాట్ ఎ జోక్ కదండీ. అప్పట్లో బస్సులేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో అబ్బబ్బబ్బా! టెక్నాలజీ అంతా మారిపోయి డిఫరెంట్ అయిపోయింది కానీ వరల్డ్. 90స్‌లో అయితే అసలు వాట్ అసలు. దిలీప్ నేనొకటి చెప్తా. హ్మ్. బాల్యంలోనే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే, హ్మ్. చిరంజీవి గారితో యాక్ట్ చేయడము తెలియని ఏజ్‌లోనే. హ్మ్. రియల్ అది ఇంకొక ఇది గదా! అమ్మో! చాలా పెద్ద అది అసలు ఒక్కటి కాదు 4 సినిమాలు చేశాను కానీ 4 సినిమాలా? 4 సినిమాలు చేశాను. యాహ్! చెప్పరా ఒకసారి? 'బావగారు బాగున్నారా', 'స్నేహం కోసం', 'అన్నయ్య' అండ్ 'డాడీ'. యాహ్! బావగారు బాగున్నారా ఐడియా ఉంది. యెస్. యాహ్! అన్నయ్య ఆయన చిన్నప్పుడే చేశాను. 'స్నేహం కోసం' కూడా సార్ చిన్నప్పుడే. ఇప్పటికి టచ్‌లో ఉంటారా సార్? సార్ హ్మ్. ఆయన నేను ఒక జిమ్‌కెళ్ళేవాళ్ళం ఇదివరకు. ఓకే. సో, ఆ జిమ్‌లో బాగా మాట్లాడుకునేవాళ్ళం. లేటర్ ఆన్ బేసిక్‌గా ఏంటంటే అండి నేను కొంచెం ఇంట్రోవర్ట్‌ని. నేను టక్కనెళ్ళి మాట్లాడలేను. టక్కనెళ్ళి హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్ అని నేను వెళ్ళలేనండి. అలా చూసినా కూడా వెనక్కెళ్ళిపోతాను. ఇదే డౌట్ వచ్చింది దిలీప్. చిన్నతనం అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక సక్సెస్‌ని సొంతం చేసుకున్నావు. అండ్ ఆఫ్‌కోర్స్ 'దిక్సూచి' అప్పుడు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఉంటాను. యాహ్! నాకు చేశారు. కొంచెం గుర్తొస్తుంది. నో. మీ అంత నాకు మెమరీ ఫుల్‌గా పవర్ లేదు. గుర్తుంది. నాకు ఫుల్‌గా ఆహ్, గుర్తుంది. యాహ్! సో, ఎందుకు మీరసలు అంత షైగా ఎందుకు ఫీల్ అవుతారు? ఎందుకు మీడియా ముందుకు రారు? ఎందుకు మీరు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టేస్తుంటారు. హడావిడి చేసేస్తుంటారు. వారికంటూ సెపరేట్ ఇమేజ్ కోసం తహతహలాడుతూ ఉంటారు. మీరేంటి కామ్‌గా ఉండిపోతారు? అది మనం హడావిడి చేసినంత మాత్రాన రాదు రిచ్. అది ఏంటి అంటే అది అదేమంటారు స్వయంభూ అంటారు కదా! హ్మ్. అలా ప్రతి మనిషికి కెరియర్‌ని అలా ప్లాన్ చేసుకొని తనకు తానుగా రావాలి తప్ప, మనం ఈ సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడ్డా, లేకపోతే ప్రెస్ మీట్స్‌లో ఏది పడితే అది మాట్లాడినా, ఏది వైరల్ అయినా కూడా వైరల్ అయినంత వరకు గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆడియన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అంటే, నేనొక యాక్టర్‌నండి. డైరెక్టర్‌ని, రైటర్‌ని అన్నీ. నా నుంచి ఒక అద్భుతమైన సినిమా వచ్చినప్పుడు మనల్ని వద్దన్నా గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. యెస్. మనం ఏ సోషల్ మీడియాలో అప్పుడు ఉండక్కర్లేదు. మనం ఏ పోస్ట్‌లు ఏది పెట్టక్కర్లేదు. జనాల్లో నానడానికి మనం అసలు ఏం అవసరం లేదండి. మనం చేసే పని మాట్లాడాలి. నేను చేసే పనికి చిన్న గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ కోవిడ్ వల్ల దిక్సూచి తర్వాత. ఇప్పుడు మళ్ళా పని చేసే పనిలో ఉన్నాను. పని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాను. పని మాట్లాడుతది. ఊరికే కూర్చొని మనం ఆహ్, అవసరం లేదు. చాలామంది చెప్తుంటారు నాకు, "ఎందుకు కొంచెం కామ్‌గా ఉంటావు. ఏదన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు కదా! అది చేయొచ్చు. ఏదైనా సెన్సేషన్‌గా ఎందుకండి బాబు అవన్నీ యెస్. అవసరం లేదు." టాపికొచ్చింది గాబట్టి, యాహ్! ఒక చిన్న క్వెషన్ అడగదలుచుకున్నాను. చెప్పండి. ఈ మధ్య మీరు వింటూ ఉన్నారు. శివాజీ గారి మాటలు ఎంత వైరల్ అయ్యాయి. యాహ్! అంటే అది ఎలా దారి తీసిందో అందరం చూస్తూనే హ్మ్. ఉన్నాము. హ్మ్. హ్మ్. కొంతమంది సెలబ్రిటీలు దాని మీద స్పందించారు కూడా. హ్మ్. అది ఫీమేల్ యాక్టర్స్ కానివ్వండి, చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీకేమనిపిస్తది ఇలాంటివి చూసినప్పుడు? అంటే అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటల మీద యాక్చువల్ మీ ఒపీనియన్ ఏంటి? అసలెవరైనా ఏ అభిప్రాయాన్నన్నా ఎందుకు వ్యక్తపరచాలి అనేదండి. మీకొక అభిప్రాయం ఉంటే మీ దగ్గర పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందరి చేత తిట్టించుకోవాల్సిన పని లేదు. 'శివాజీ' గారు ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. హ్మ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సౌత్‌లో ఉన్న అద్భుతమైన నటుల్లో ఆయన ఒక మంచి నటులు. నేననేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకంటే సీనియర్. బట్ నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు చెప్పాలి? ఆయన చెప్పింది ఎక్కడో 1, 2 పదాలు తప్పు ఇదైనా కూడా నేననేదేంటంటే, సార్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఎవరికి చెప్పాలి అంటే వాళ్ళ ఇంట్లో. ఆయనకి కిడ్స్ ఎంతమందో నాకు ఐడియా లేదు. అక్కడ చెప్పేసి అక్కడి వరకే ఆయన ఒపీనియన్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను చూడండి. ఇది ఉంది కదా! ఇది పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఎంత జిప్పేసుకొని కూర్చుంటే అంత మంచిది. దీన్ని గనుక జిప్ చేసేసారనుకోండి యూ ఆర్ డన్. ఇది గనక కంట్రోల్ లేదు అంటే ఇగో అందుకేనా మీరు కామ్‌గా ఉంటారు? నేను చాలా కామ్‌గా ఉంటాను బాబోయ్! నాకసలు నేననేదేంటంటే వ్యూవర్స్ అందుకే నే దిలీప్ ఎక్కడ కనిపించినా బాగా మాట్లాడించండి. ఏదో ఒక చోట కాదండి. అంటే నేననేదేంటి అంటే ఆ!
పోయి అందరి చేత ఒకళ్ళొకళ్ళు నేను అనేది అదే నాదొక ఒపీనియన్ అండి. రేష్ మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీ డ్రెస్సింగ్ మీద మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక Yes. ఒపీనియన్ ఉంటుంది. ఒకవేళ నాకు ఒక ఒపీనియన్ ఉందనుకోండి లేడీస్ డ్రెస్సింగ్ మీద, నా మనసుకు నేను చెప్పుకుంటా ఇది ఓకే అని నాకు నేను మాట్లాడుకుంటే ఓహో మీరు అనుకుంటా బాబోయ్ నేను అలా అనుకోనండు. అసలు నాకు ఎలాంటి ఒపీనియనే లేదండి. నాకు ఈ డ్రెస్సింగ్ అనే దాని మీద ఐ హావ్ జీరో ఒపీనియన్ బికాస్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఫర్గెట్ అబౌట్ దట్. నేను అనేది నాకు ఒక ఒపీనియన్ ఉంటే నేను నా ఇంట్లో వరకు పెట్టుకుంటా. సొసైటీలో ఎవరు ఎలా ఉండాలి అని చెప్పే మన ఎవరికి లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే మనం యాజ్ అన్ యాక్టర్స్గా సినిమా పరంగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఏదో విధంగా, ఐదర్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కానీ ఏదైనా కానివ్వండి. సో మనం ఎంత తక్కువగా మాట్లాడితే పబ్లిక్లో అంత మంచిది అనేది నా ఉద్దేశం. ఏదైతే కాన్సెప్ట్ ఉందో కాంటెంట్ ఉందో అంతవరకు మాట్లాడండి. ప్రమోట్ చేసుకుంటే ప్రమోషన్ వరకు మాట్లాడండి. అంతేకాని అన్నెసెసరీగా ఏమవుతుంది అంటే మనం స్టేజ్ల మీద ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా 2-3 పదాలు దొర్లేస్తుంటాయి. కంట్రోల్ ఉంటుంది దానికి. సో ఆ దొర్లినప్పుడు ఆ ఒక్క పాయింట్ చాలు పట్టుకోవడానికి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మా యాంకర్ల లైఫ్ ఎంత టఫ్ గా ఉంటుంది? చాలా టఫ్ ఉంటుంది. మీరు మేము చాలా ఏమాత్రం ఆచితూచి తడబడినా మాట్లాడాలి. మీరు మమ్మల్ని మామూలుగా ఉండదు సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియా లేనప్పుడు నాకు తెలిసి నేను 90స్లో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఓన్లీ ప్రెస్కి ఇచ్చేవాళ్ళు మ్యాటర్. పలానా రేజ్ గారు ఒక యాక్ట్రెస్, తను ఈ సినిమా గురించి ఇలా మాట్లాడారు, దిలీప్ ఇదిగో ఈ సినిమా మాస్టర్ దిలీప్ కుమార్ సల్వాది ఈ రకంగా మాట్లాడాడు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే మాధ్యమాలు పెరిగిపోయి వీడియో కంటెంట్ బయటకు వచ్చే టైంకి ఇలాంటి తప్పులన్నీ జరుగుతున్నాయి. బట్ పాపం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ సే, ఏదో అయిపోయింది. అది తప్పో మంచో నాకు అది అంత బేరీజు వేసే అంత నాలెడ్జ్ నాకు లేదు. బట్ ఏదైనా కానివ్వండి ఇక్కడతో అన్నీ వదిలేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెటర్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. Yes. అందరు క్వైట్గా కామ్గా ఉంటే బెటర్ అండి. ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుని ఎక్కువ ఏం మాట్లాడకుండా బెటర్ అండి. ఈ మధ్య కాలంలో నేను మీది షీ వెబ్ సిరీస్ చూశాను. అసలు నెట్ఫ్లిక్స్లో ఆ నెట్ఫ్లిక్స్లో చూశాను, ఎంత అద్భుతంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో మీరు అసలు ఆ పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీరు ఇవన్నీ చూస్తుంటే రియల్గా దిలీప్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అనిపించేలోగానే మీరు అసలు దానికి సంబంధించి ఓ పిఆర్ఓని మెయింటైన్ చేయలేదు, కనీసం ఓ ప్రెస్ మీట్లోకి రాలేదు, ఏమీ చెప్పలేదు, సైలెంట్గా ఉండిపోయారు. అదేంటో అర్థం కాలేదు. అంటే ఏం లేదు అంటే అది మంచి ఆపర్చునిటీ. నెట్ఫ్లిక్స్ నుంచి ఆఫర్ రావటం అంత ఈజీ కాదు. అండ్ దట్ ఇంతియాజ్ అలీ సార్ తోటి ఆయన కంపెనీలో చేయటం, అది ఆల్రెడీ సీజన్ 1 బ్లాక్ బస్టర్ అయింది. ఎస్. సో సీజన్ 2లో విలన్గా నన్ను అడిగేసరికి నేను ఫస్ట్ అంటే చాలా అసలు సూపర్ ఆపర్చునిటీ కదా ఇది, కదా ఇలాంటిది కదా ఒక యాక్టర్గా మనకు కావాల్సింది. నాకేంటంటే అదే నేను అంటున్నాను, ఇప్పుడు చేసి వచ్చేసాను. ఇంకొకళ్ళు అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, సెల్ఫ్ ప్రెస్ మీట్లో అన్న నాకు ఒక మంచి ఆపర్చునిటీ నేను చేశాను, సో ఇలాంటి పాత్రలు ఇక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎందుకో తెలియదండి, అవన్నీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. ప్రాబబ్లీ అదే మూవీ అయి ఉంటే, ఇక్కడ మన తెలుగు సినిమా అయి ఉంటే దానికి సంబంధించిన ప్రెస్ మీట్స్ పెడతాం కదా, అప్పుడు సినిమా గురించి మాట్లాడేవాడినేమో. ప్రాబబ్లీ నాకు అదే చెప్తున్నాను కదా, నాకు అది ఆ ఇంట్రోవర్ట్నెస్ స్పాట్ లేదండి. అది కొంచెం నేను ఆ పిఆర్, సినిమా అంటేనే పిఆర్ ఎవరికళ్ళు పెంచుకోవాల్సిందే, అది ఒక్కటి కొంచెం అది మైనస్ నాకు. మీలో మైనస్ అనుకుంటారా? నేను కొంచెం కాదు, చాలా పెద్ద మైనస్ అది బేసిక్గా. మరి ప్లస్ ఏంటి అంటే ఏం చెప్తారు? దిలీప్లో ప్లస్ ఏంటి? బేసిక్గా ప్లస్ ఏంటి అంటేనా, Yes. ప్లస్ అంటే ఏముందండి, సినిమాల్లో ఉన్నాము. అండ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే ఇన్ ఫ్యూచర్ నేను నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో ఒక్క సినిమా రిలీజ్ అయిన తర్వాత అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను షూర్గా. అక్కడి నుంచి ఈ అబ్బాయి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఈ అబ్బాయి సినిమా వస్తే థియేటర్కి వెళ్ళి చూడాలి అనే ఆడియన్స్ని ఖచ్చితంగా నేను నా సైడ్ నుంచి నేను పెంచుకుంటాను. నేను ఫ్యాన్స్ అనే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను, కానీ నా సైడ్ నుంచి ఈ అబ్బాయి సినిమా వస్తే ఖచ్చితంగా థియేటర్లోకి పోయి చూడాలి, బాగా తీస్తాడు, ఈ అబ్బాయి దగ్గర విషయం ఉంది, మంచి మంచి కంటెంట్తో వస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను. అది నాలో ఉన్న ప్లస్. బికాస్ డైరెక్టర్ కూడా అయ్యాను కాబట్టి ఐ నో వాట్ కైండ్ ఆఫ్, నేను ఎలాంటి కథలు రాసుకొని ఉన్నాను, ఇప్పుడు ఎలాంటివి ముందుకు తీసుకెళ్తున్నానని నాకు ఒక ఐడియా ఉంది. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్, వన్ మూమెంట్, ఒక్క మూమెంట్ ఉంటుంది మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి.
సో ఆ పనిలో ఉన్నాను. ఒక నెల అటు ఇటుగా మొదలు పెడతాను. ఎస్. దిక్సూచితో మీరు డైరెక్టర్ అని నేను విన్నాను. హ్మ్. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి. అదే టైంలో మీరు హ్మ్. 'శంబల' గురించి ఏదో మూవీ అనౌన్స్ చేసినట్లుగా కూడా ఒక న్యూస్ విన్నాను నేను. యాహ్! ప్రెస్‌కొచ్చింది అప్పుడు. యాహ్! ఏమైంది ఏంటి అనేది నాకు తెలీదు. మళ్ళీ 'శంబల' అనేది మూవీ రిలీజ్ అయింది. దాంట్లో మీరేమన్నా ఉన్నారా నో, నో, ఏంటి నో, నో, నాకు నో. అసలు తెలియట్లా. ఇప్పుడు ఆ వచ్చిన 'శంబలా'కి నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది కాదా అది? నో, నో, ఫస్ట్ ఆఫ్ నో. ఆల్ నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు ఏంటి అంటే టైటిల్ నాదే అండి. ఓకే. టు బీ ఫ్రాంక్ అందరికి నేను క్లియర్‌గా చెప్తున్నాను. 'శంబల' అనే ఫిల్మ్ దిలీప్ కుమార్ సల్వాది అని నాకు సంబంధించిన టైటిల్ అది. నేను దీన్ని 2019 నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను ఈ టైటిల్‌ని. ఓకే. బికాస్ వీళ్ళు మరి ఆ సినిమా రిలీజ్ అయింది. నాకు తెలీదు ఎలా ఉందో ఏంటో నేను చూడలేదు ఆ సినిమా. నేను రియల్ 'శంబల' మీద రాసుకున్న కాన్సెప్ట్. అందుకే నేను ఆ టైటిల్ పెట్టుకున్నా. వీళ్ళేం చేశారు అంటే నా దగ్గర టైటిల్ ఉంది అని తెలిసి కూడా ఆహ్, హీరో గారి పేరు ముందు పెట్టేసుకొని 'ఆది శంబల' అని పెట్టుకున్నారు. ఓకే. చాంబర్ వాళ్ళు ఇచ్చేసారు. హ్మ్. నా దగ్గర ఉంది అని వాళ్ళకి తెలుసు. వీళ్ళిలా చేస్తున్నారని నేను ట్రేడ్ మార్క్ కూడా చేశాను టైటిల్. కన్ఫర్మేషన్ కాలా. కన్ఫర్మేషన్ అయ్యుంటే ఈరోజు వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వదు. టైటిల్ మార్చుకొని రిలీజ్ చేసుకోవాలి. హుహు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది ట్రేడ్ మార్క్. సో, ఇప్పుడు ఓహ్! ఏమైపోయిందంటే నేను అదే ఇప్పుడు చాంబర్ ఎలక్షన్స్ అయిపోయినాయి. నాకు ఎలక్షన్స్ అందరూ గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. నేను ఒకసారి చాంబర్‌కి వెళ్లి నేను అదే మాట్లాడదాం అనుకున్నా. ఎందుకు? ఒక్కడి బ్రెయిన్‌లో నుంచి వచ్చిన ఒక క్రియేటివ్ టైటిల్‌నో లేక ఇంకొకటో ఎందుకు ఇంకొకళ్ళకి ఇస్తున్నారు? ఇప్పుడు మీరు అనౌన్స్ చేశారు కదా! ఆ టైంలో. ఆఫ్‌కోర్స్ నేను అనౌన్స్ చేశాను. అందరికీ తెలుసు నా దగ్గరుందని. వేరే యెస్. డైరెక్టర్స్ కూడా ఆ టైటిల్ అడిగితే లేదు లేదు ఈ అబ్బాయి ఐ దగ్గర ఉంది హర్డ్. టైటిల్. హ్మ్. అది ఇవ్వడం కుదరదు. అది తీసుకోవడం ఎందుకని చాలామంది పాపం ఇద్దరు, ముగ్గురు పెద్ద డైరెక్టర్స్ కూడా వెనక స్టెప్ ఏసిన వాళ్ళున్నారు ఈ టైటిల్ కోసం. హ్మ్. ఆల్రెడీ ఉంది అని. హ్మ్. వీళ్ళు మాత్రమే నేను అప్పటికి ఈ ఈ ఈ సో అండ్ సో కాల్డ్ ఈ సినిమా వచ్చిన డైరెక్టర్ తోటి కూడా మాట్లాడితే ఆయన దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. నో రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. మరి ఏం చాంబర్‌లో ఏమంటారు? మీరు ఇంకా సినిమా మొదలు పెట్టలేదు అంటే నేను పెట్టే ప్రాసెస్‌లో ఉన్నా బాస్. నేను పెట్టే ప్రాసెస్‌లో ఉన్నాను. నేను లక్షలు ఖర్చు పెట్టి ట్రేడ్ మార్క్ కూడా చేయించుకున్నాను ఇప్పుడు. అది రేపు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఇప్పుడు 'ఆది శంబల' అని పెట్టుకుంటే ఇప్పుడు నేనుంది రేపు ఫర్ ఎగ్జాంపుల్ 'ఆది' గారి సినిమానో లేక ఆ డైరెక్టర్ పేరు నాకు తెలీదు. ఆ డైరెక్టర్ సినిమానో ఏదో అనౌన్స్ చేస్తారు. ఒక టైటిల్ అనౌన్స్ చేస్తారు. నేను పోయి 'దిలీప్ కుమార్ సల్వాది XYZ' అని పెడతా. వాళ్ళ టైటిలే పెట్టుకుంటా. ఇచ్చేస్తారా నాకు? అలా ఎలా అవుద్ది? అలా ఎలా అవుతది? ఎందుకంటున్నాను. నేననేది ఒకడు కంచం పెట్టుకొని ఒకడు తింటున్నాడండి. మీరు లాక్కొని తినేస్తారా? ఇన్‌ఫాక్ట్ ఈరోజు ఆ 'శంబల' అనే టైటిల్ చాలామంది ఏమనుకున్నారు అంటే 'రియల్ శంబల' మీద సినిమా తీశారేమో అనుకున్నారు. నేను విన్నదేంటంటే రియల్ శంబల మీద సినిమా కాదది. హ్మ్. రియల్ శంబల మీద నేను తీస్తున్నాను సినిమా. ఇన్ ఓకే. డెప్త్‌గా. ఓకే. ఆ టైటిల్‌ని, ఆ స్టోరీని నేను పాన్ ఇండియాలో రిజిస్టర్ చేసుకొని పెట్టుకున్నా. ఈవెన్ అన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్ టైటిల్ నా దగ్గరే ఉంది. మరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం ఇలా చేయాలి? జరిగింది ఇప్పుడు గదా! నేనదే అనుకుంటున్నాను. వాళ్ళు ఏసేసారు. దట్స్ ఓకే. ఆ! ఆళ్ళు చేసింది ఆళ్ళు చేశారు గదా! నేను మళ్ళీ ఇదే టైటిల్ తోటి నేను నా సినిమా చేస్తాను. 'శంబల పార్ట్ 1' అని ఐయామ్ గోయింగ్ టు ఎక్స్‌టెండ్ మై టైటిల్ టు సమ్ అదర్ ఇంకొకటి పెడుతున్నాను. పెట్టి నేను చేయబోతున్నాను. నేనెందుకు వదులుతాను టైటిల్? ఓహ్! మీ దగ్గర స్ట్రాంగ్ స్టోరీ ఉంది. నా దగ్గర వెరీ, వెరీ స్ట్రాంగ్ స్టోరీ అంటే అసలు 'శంబల'కి సంబంధించిన స్టోరీ నాది. వీళ్ళది అది కాదంట. నేను ఓకే. నేను నేను విన్నాను కదా! ఆ! బట్ ఏంటంటే ఏమైపోయింది అంటే ఈ ఫోన్‌లు చేపించుకోవడాలు, హ్మ్. లేదా ఉన్న పలుకుబడులు అవన్నీ నేను చేయలేనండి. నేను మాట్లాడతాను, అడుగుతాను. సార్ ఇది నాది కదా! అంటాను పొలైట్‌గా. లేదండి వాళ్ళకి కూడా ఇచ్చాం. ఎందుకిచ్చారు సార్? ఇచ్చాము. అడిగారు ఇచ్చాము. అందుకే ఆది శంబల అని పెట్టుకున్నారు. అచ్చా! ఓకే. ఓకే. ఫైన్. చేద్దాం. ఇప్పుడు నేననేదేంటంటే ఫ్యూచర్‌లో గట్టిగా తీర్మానం చేయాలి చాంబర్ నుంచి. ఏమని అంటే ఒక్కడి దగ్గర ఒక టైటిల్ ఉంటే దానికి తోకలు, తలలు తగిలించుకొని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే. ఇది కంపల్సరీ పెట్టాలి. మీకు ఆల్రెడీ ఇప్పుడంటే చాలామంది సపోర్ట్ ఉండే ఉంటారు గదా! ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు కూడా ఉన్నాయి. సో, ముందు ముందు ఎలా వెళ్తారు? ఏంటి ఏమన్నా? నేనైతే డెఫినిట్‌గా అండి. నేను చాంబర్‌లో కూర్చొని ఇది అందరితో మాట్లాడబోతున్నాను. ప్రాబబ్లీ ఓకే. అక్కడ ఉన్నోళ్ళంతా నాకంటే చాలా పెద్దవాళ్ళు, చాలా సీనియర్స్. ఓకే. నేను చాలా జూనియర్‌ని వాళ్ళ ముందు. బట్ స్టిల్ నా ప్రపోజల్ నేను పెడతా. ఎందుకిస్తున్నారు? అసలు లేదా దీని మీద ఒక చట్టాన్ని చేస్తే అసలు ఇప్పుడు ఒక ఇంటి అడ్రెస్ ఉందండి. మీ హ్మ్. ఇంటి అడ్రెస్ ఉంది. సో హ్మ్. అండ్ సో ఏబీసీ డీఈఎఫ్ ఎక్స్‌వైజెడ్ అని మీ ఇంటి అడ్రెస్. ఓకే. అదే మీ ఇంటి అడ్రెస్ నాకుంటదా? నో. నా ఇంట్లో అడ్రెస్ నాకుంటదిగా! యెస్. కదా! మరి మీది నేను తీసుకుంటే ఎలా ఉంటది? మీ లెటర్‌లు, మీకొచ్చే పోస్టులన్నీ నాకొస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కన్‌ఫ్యూజ్ అవుతారుగా ఎటు పోవాలిరా ఇదొకటి ఇల్లుందా ఎందుకు?
అందుకే కదా Okay. ఈ స్టోరీలు కాపీ కొట్టటాలు, టైటిల్లు కాపీ కొట్టటాలు, దానికి ఒక తలలు తగిలి ఎందుకు? ఎందుకు? నువ్వు అంత కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు టైటిల్ ఆలోచించలేవా? పక్కన టైటిల్ నీకెందుకు? ఓకే. నాన్‌సెన్స్ ఇది యాక్చువల్లీ. దిలీప్ మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అంటే నేను నాకొక డౌట్. ఆ! ఇండస్ట్రీలో పరిచయాలు ఎలా ఉంటాయి? ఏంటి? మాకంటే ఎక్కువ మీకే బాగా తెలిసుంటుంది. నిజంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారా ఇండస్ట్రీలో? ఎవ్వరు ఇండస్ట్రీలో నేను చెప్తా వినండి. పొరపాటున కూడా ఎవరు ఎవరికీ హెల్ప్ చేయరు ఇక్కడ. హ్మ్. నీ గోల నీదే. నా గోల నాదే. సపోర్ట్ ఆ కూడా సినిమాలో ఉండదా? ఒక మన ప్రియదర్శి గారిది ఒక డైలాగ్ ఉంటది కదా! నా సావు నేను చస్తా నీకెందుకు. ఓకే. అలా ఎవరి సావు వాళ్ళు చావాల్సిందే ఇక్కడ. అరే మనోడు పద మనం అబ్బెబ్బే అయన్నీ ఏమి ఉండవండి. ఎవ్వరికి ఎవరు ఇక్కడ హెల్ప్‌లు చేయరు. చేస్తే ఆడు సూపర్. కానీ ఇక్కడ చెయ్యరు. ఎంత ఎక్కువ పరిచయం ఉంటే అంత తక్కువ పనవుతది మనకి. ఓహ్! మీ గురించి నాకు, నా గురించి మీకు పర్సనల్‌గా ఎంత తక్కువ తెలుసో, మీతోటి నాకంత పనవుతది. హుహు. మనిద్దరం జాన్ జిగిరి దోస్తులం. లిటరల్లీ అంటే అసలు మీరు నాకు అసలు చేయరు హెల్ప్. అవునా? నేను మీకు అసలు చేయను హెల్ప్. ఆ టైప్‌లో ఉంటారు జనాలు. నా గురించి ఓహ్! చెప్పట్లే ఇన్ జనరల్‌గా. హ్మ్. సో, ఎవరికి ఎవరు ఇక్కడ హెల్ప్‌లు చేసుకోరండి. ఎవరి తిప్పలు వాళ్ళు పడి, ఎవరి టాలెంట్‌ని ఆళ్ళు ప్రూవ్ చేసుకొని బయటకి రావాలి. పోనీ పలానా మీరెవ్వరికైనా హెల్ప్ చేసారా? నేను చేశానండి. నేను చెప్పను. ఆ! ఎవరి పేర్లైతే మరి చెప్పను. మీరె ఎవరెవరికి చేయనప్పుడు మీరు చేశానంటున్నారు. నేను ఎలా చేస్తానండి. నేను నమ్మాలి? ఇప్పటికీ చేస్తానండి. అంటే నమ్మొచ్చా? నమ్మొచ్చండి. నేను అబద్ధం చెప్పను. నేను ఒక చాలా పెద్ద కొరియోగ్రాఫర్ ఇప్పుడాయన. ఆయన ఫస్ట్ నా ఫిల్మ్‌కి నేను ఛాన్స్ నా ఫ్రెండ్. హ్మ్. ఇప్పుడు చాలా టాప్ మోస్ట్‌లో ఉన్నారాయన. హ్మ్. ఏ రోజు ఆయన 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 చాలా బిజీ పర్సన్. నేను ఏ రోజు హెల్ప్ అడిగితే చేస్తారని కూడా నేను అనుకోను. ఓకే. ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఇప్పుడు మంచి డైరెక్టర్. ఒకప్పుడు ఆర్టిస్ట్‌గా నేను చేసిన కొన్ని యాడ్స్‌కి పనిచేశాడు. ఆర్టిస్ట్‌గా హ్మ్. అన్న అన్న అనుకుంటూ. హ్మ్. నేనేదైనా అడిగితే చేయరు. కంపల్సరీ చేయరు. బికాస్ నేనింకా పాపం వాళ్ళందరూ పైన స్టేజ్‌లో ఉన్నారు. నేనింకా అక్కడికి ఎక్కలేదు. ఎక్కితే అప్పుడు మాడతారు. అన్న సో, ఎలా ఎక్కాలని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు మనం ఫ్యూచర్‌ని? ప్లాన్ ఆల్రెడీ దేవుడు చేసేసి ఉంటాడు. మనం కన్‌స్ట్రక్టివ్‌గా ఏం చేయాలి అనేది మాత్రమే మన ప్లానింగ్ అంతే. ఆల్రెడీ మనం ఎక్కడుండాలో ఆ శివుడు పెట్టేస్తాడు. దేవుడు శివుడిని పెట్టేస్తాడు. బాగా నమ్ముతారైతే. యాహ్! అండి. ఓకే. సో, శివుడు పెట్టేస్తాడు. మనం 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 పోయేలోపు మనం ఎక్కడుండాలి అని. ఈలోపు నువ్వు నువ్వెలా బిహేవ్ చేస్తున్నావు, నీ నీ నువ్వెంత డెడికేటెడ్‌గా నీ వర్క్ మీద ఉంటావు అనేది టెస్టింగ్ టైం మనకి అంతే. అది గనక కరెక్ట్ ఉన్నామంటే ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు కానీ కొట్టడం కన్ఫర్మ్. ఓకే. కొట్టడం కన్ఫర్మ్. బట్ టైం పడతది. మనకి ఏం లేదుగా అదే నేను చెప్తున్నాను కదా! మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు ఫస్ట్. మన బ్యాక్‌గ్రౌండ్‌లు ఉండవు ఫస్ట్. ఇయన్నీ ఏమి ఉన్నప్పుడు ఏంటంటే చెప్పా కదా! మన చావు మనం చస్తూ రావాలి పైకి అంతే సింపుల్. మీలాంటి ఆర్టిస్టే ఇలా స్టేట్‌మెంట్ ఇవ్వడము నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉండదండి. మీరు నిజంగా జోక్ అనుకుంటారేమో రేష్. టు బీ ఫ్రాంక్ నోబడీ విల్ హెల్ప్ ఎనీవన్ హియర్. ఎవ్వరు చేయరు. ఓకే. ఎవరు చేయరు. నో. మీకింత పెద్ద టాలెంట్ ఉంది. యూ ఆర్ వెరీ టాలెంటెడ్. మీరొక కాన్సెప్ట్ చెప్తే వావ్! అనే కాన్సెప్ట్‌లు చెప్పినా సరే అంతే. ఓకే. హ్మ్. సో, దిలీప్ ఆల్రెడీ డైరెక్టర్‌గా చూసాము. హీరోగా, రైటర్‌గా, చైల్డ్ ఆర్టిస్ట్‌గా నీ యాక్టింగ్ గురించి నేనేం చెప్పనవసరం లేదు. ముందు ముందు ఇంకా ఏమైనా మీలో మాకు తెలియని యాంగిల్స్ ఉన్నాయా? ఇదంతా అసలు ఎలా సాధ్యం? నాకు అప్పుడప్పుడు కన్‌ఫ్యూజన్ వస్తుంది. మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తారు? నేను కేవలం యాంకరింగ్ మాత్రమే చేయగలనేమో. అదే అంటున్నాను. టు బీ ఫ్రాంక్ మనకి పని తెలుసు. నాకీ పని తెలుసు అని అనుకున్నప్పుడు చేసుకోవడంలో తప్పులేదు అనేది నా ఫీలింగ్. సో, హ్మ్. అందుకే లారెన్స్ గారైనా, లేకపోతే ఇప్పుడు రిషబ్ శెట్టి గారైనా, లేదా కొరియోగ్రాఫర్ రక్షిత్ గూడా శెట్టి అవుతారా ఏంటి ముందు నేను ముందు? కొరియోగ్రఫీ చేశానండి. 'దిక్సూచిలో' సాంగ్స్‌కి నేనే కొరియోగ్రఫీ ఓహ్! గుడ్. గుడ్. చేసుకున్నాను. బడ్జెట్ ఇష్యూస్ వచ్చి అది కూడా నేనే చేసుకున్నాను. సో, తెలిసిన పనిని చేసుకోవటంలో తప్పు లేదు అనేది నా ఫీలింగ్. అది గనక ఆడియన్స్‌కి నచ్చింది అంటే నువ్వు సక్సెస్ అయినట్టు. నువ్వు ఓకే. సక్సెస్ అయినట్టు. ఇప్పుడు 'దిక్సూచి' అనే సినిమా రాంగ్ టైమ్ రిలీజ్ చేసి కొంచెం ఇబ్బంది పడ్డా, సోషల్ మీడియాలోకొచ్చిన తర్వాత ఒక 1.3 క్రోర్ వ్యూస్ దాటింది. అంటే రాంగ్ టైమ్ అని కాదులెండి. ఆ టైమొస్తదని ఎవరికీ తెలీదు. అంతే. కరోనాని ఎవరు ఊహించారు? కరోనాకి ముందు రిలీజ్ అయింది ఇన్‌ఫాక్ట్. బట్ పెద్ద పెద్ద సినిమాల మధ్యలో యేసేసాం. అది ఓకే. కొంచెం చూసుకోకుండా. బట్ ఎనీవే సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అయితే 1.3 క్రోర్ ప్లస్ మంది చూసారు. ఈ రోజుకి ఒక 10, 15 వేల మంది పర్ డే వ్యూ ఉంది యాక్చువల్లీ టు బి ఫ్రాంక్. అమెజాన్‌లో ఉండే ఒక కొన్ని మంత్స్ ఆ తర్వాత ఇట్ కేమ్ టు యూట్యూబ్. ఇప్పుడు ఓటీటీలో ఇన్ని కంటెంట్స్ ఉన్నాయి కదా! మనకి ఇంటర్నేషనల్ కంటెంట్స్ నుంచి
మన రీజనల్ కంటెంట్స్ వరకు బ్రహ్మాండమైన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టిల్ దిక్సూచిని రోజుకి 5,000-10,000 మంది చూస్తున్నారు. హ్మ్. ఏదో ఉంది. ఏదో ఏదో ఉండబట్టే చూస్తారు. అంత పిచ్చోళ్ళేం కాదు కదా! జనాలు కూర్చొని 2 గంటలు అలా సినిమా అంతా చూసి మనకొక కౌంట్ వ్యూ ఇవ్వడానికి. అందులో దేవుడి సెంటిమెంట్ కూడా దానికి ఉంటుంది కొంచెం గదా! నేను డివోషన్ యాడ్ చేసి మరీ ఒక థ్రిల్లర్‌ని చెప్పాను. ముందు ముందు ఇంకా మిమ్మల్ని మేము ఆల్రెడీ అన్నీ టచ్ చేసున్నారు. ఆల్మోస్ట్ 24 అండి. క్రాఫ్ట్స్‌లో మీరు టచ్ చేయంది ఇంకేమన్నా ఉందా? అయ్యో! చాలా ఉన్నాయండి బాబోయ్! అన్నీ రావు మనకి. మనకి దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. యాస్ ఎ డైరెక్టర్‌గా గ్రిప్ ఉండాలి కాబట్టి డిపార్ట్‌మెంట్స్ మీద ఫైన్ గానీ, మిగతా మనం చేయలేనివి చాలా ఉన్నాయి. అయి మనం టచ్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఓకే. దాని గురించి తెలుసుకొని దాన్ని టచ్ చేస్తే ఈలోపు వయసు గూడా అయిపోతది. సో, అంత సాహసాలు చేయను. మేజర్ స్ట్రీమ్ ఉన్న ఇవి నాకు ఉంటే చాలు. అదర్ దెన్ దట్ ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటే బెటర్. లైఫ్‌లో స్ట్రగుల్స్ చాలా చూసారు. యాహ్! ఇప్పుడైతే చాలా బోలెడు నాలెడ్జ్‌తో ఉన్నారు. మున్ముందు ఏ పని చేసినా పక్కా ప్లాన్‌తో చేయాలని ఒక కసితో ఉన్నట్టు అనిపిస్తోంది. ఫైనల్‌గా మా వ్యూయర్స్ కోసం మీరు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మీరేం చేయాలనుకుంటున్నారు? ఒక్క మాటలో మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు కెరియర్‌లో అప్స్ అండ్ డౌన్స్ అని అన్నారు కదా! కామన్‌గా అప్స్ అండ్ డౌన్స్ ఎవ్వరికన్నా ఉంటుంది. మీరు గమనించండి. మనం హాస్పిటల్‌లో మన హార్ట్ బీట్‌ని ఒక షేప్‌లో యెస్. పైకి, కిందకి, పైకి, కిందకి. అదే స్ట్రెయిట్ లైన్‌లో ఉంటే మనం పోయినట్టే. హార్ట్ బీటే పైకి, కిందకి, పైకి, కిందకి ఎళ్తుంది. రైట్? అవునా? హార్ట్ బీటే ఎళ్తుంది గదా! యెస్. మనం ఏం చెప్పండి? కెరియర్‌లో ఏముంది చెప్పండి? ప్రాణం అబ్బబ్బబ్బా! ముఖ్యంగా, ప్రాణం తర్వాతేగా కెరియరు. యెస్. ప్రాణానికి కావాల్సిందే అన్‌ఈక్వల్ లైన్స్. ఓకే. అవునా? ఓకే. స్ట్రెయిట్ లైన్ వస్తే పోయినట్టే మనం లెక్క. సో, కెరియర్ ఏముంది? హ్యాపెన్స్ నడుస్తది. ఒక్కసారి పీక్ చూడొచ్చు. ఒకసారి కంప్లీట్ డౌన్‌ఫాల్ చూడొచ్చు. ఒకసారి అలా స్టెబుల్‌గా చూడొచ్చు. ఏమన్నా చూడండి. డబ్బులు కొంచెం జాగ్రత్త చేసుకోండి ఫస్ట్ ఎవరైనా సరే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కానివ్వండి సిట్యుయేషన్. ఓకే. ఎనీథింగ్ బీ ఇట్ ఎనీథింగ్. డోంట్ లీవ్ యువర్ కెరియర్. ఇదేదో కష్టం వచ్చిందని చెప్పి ఇది మనకొద్దు అని స్విచ్ అవ్వకండి. మీకు అందులో నమ్మకం ఉంటే మీరు అందులోనే ఉండండి. మేబీ టైం పట్టొచ్చు. వింటున్నారు గదా వ్యూవర్స్. మేబీ టైం పట్టొచ్చు. మేబీ టైం ఇంతకు పట్టొచ్చు. ముందే చెప్పారు ఎవరికీ ఏ సలహాలు ఇవ్వకూడదు అని. అవును. బట్ మీకో వాల్యుబుల్ సలహా ఇచ్చేసాడు. అది కెరియర్‌లో సలహా కాదండి. అదేంటంటే దాన్ని సలహా కెరియర్‌లో కాదండి. డబ్బులు కొంచెం దాచుకోమని జెప్పేసాడు. అండ్ స్టేబుల్‌గా ఏది ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ కెరియర్‌నైతే ముందుకు వెళ్ళమని తన నుంచి ఎగ్జాక్ట్‌లీ. ఒక చిన్న సలహా అయితే యాహ్! ఇచ్చేసాడు. అంటే నా నా ఎక్స్‌పీరియన్స్ చెప్పా. ఇట్స్ నాట్ ఈవెన్ యెస్. సలహా. ఓకే. సలహా కూడా కాదు. ఇది ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. హార్ట్ బీటే మన ఎక్స్‌పీరియన్స్ అంతే. వేరే ఏమీ లేదు. ఆ కంప్యూటర్‌లో వచ్చే గీతలే మన ఎక్స్‌పీరియన్స్. దట్స్ ఇట్. సో, డెఫినిట్‌గా ఇప్పుడు నేను చేయబోయే మీ క్వెషన్ లైక్ నేను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒక మీడియం బడ్జెట్, కొంచెం లో బడ్జెట్ అండ్ హై బడ్జెట్‌లో ఇలా ఒక 3-4 కాన్సెప్ట్స్ అనుకున్నాను. అయిపోయాయా? ప్లానింగ్స్ అయిపోయాయా? స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ అయింది. ఎవరితో వెళ్తున్నాను, ఎలా చేయబోతున్నాను, ఏంటి అనేది సస్పెన్స్. సస్పెన్స్‌గా ఉంది. బికాజ్ కొంచెం పెద్ద బడ్జెట్‌లో నేను యాక్ట్ చేయలేను. బికాజ్ అది కొంచెం హై బడ్జెట్ ఉంటుంది. సో, ఒక మంచి కంపెనీతో వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఒక మంచి హీరోతో వెళ్దామని చూస్తున్నాను మార్కెట్‌లో. సో, అదైతే అది స్టార్ట్ చేస్తాను. లేదు అంటే ఐ విల్ యాక్ట్ అండ్ డైరెక్ట్ ఇన్ ఎ మీడియం రేంజ్ బడ్జెట్‌లో అదొకటి ప్లానింగ్ జరుగుతుంది. ఏది అనేది ఆఫ్టర్ పొంగల్ ఐ విల్ గెట్ ఎన్ ఐడియా. ముందు ముందు ఎవరైనా ఒక పెద్ద బ్యానర్‌లో హీరోగా మీ నేమ్ అనౌన్స్ చేస్తే చెప్పలేం చేస్తారు. ఎందుకు చేయరు? మీరు చేస్తారా లేదా? నేనెందుకు చేయను? నేనేదో హ్యాపీగా. మీడియంలో చేస్తాను. అలా అలా నేననేది అంటున్నారు. ఏంటి అంటే సక్సెస్ రేష్. ఓకే. సక్సెస్ ఇప్పుడు 'లవ్ టుడే' సినిమా ఉందా? ఓకే. ఆహ్, పీఆర్ ఉన్నారు కదా! యెస్. ప్రదీప్ రంగనాథన్ గారు. ఓకే. ఈస్ ఎన్ యాక్టర్, ఈస్ ఎ డైరెక్టర్ అన్నీ. హ్మ్. ఆయన సినిమాలు డైరెక్షన్ చేస్తూ, యాక్ట్ చేస్తూనే బయట సినిమాలు 'డ్యూడ్' చేశారు. తర్వాత 'డ్రాగన్' చేశారు. ఐ యామ్ ఎన్ యాక్టర్. ఓకే. నాకొచ్చి ఇప్పుడు ఎవరైనా కథలు చెప్తుంటారు కొత్త కుర్రోళ్ళు ఎవరన్నా అన్నా ఇలా అనుకుంటున్నాను కాన్సెప్ట్ ఇది నా దగ్గర ప్రొడ్యూసర్ అది యాజ్ యూజువల్‌గా చేసేస్తాను. నేను రాసుకున్నవి నేను యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తాను. అంటే మీకెలాంటి కథలకి మళ్ళీ ఇప్పుడు కనిపించాలనుకుంటున్నారు? నేను ఒక ఇష్యూ అంటే ఒక యూత్‌కి కనెక్ట్ అయ్యేలాగా ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. లైక్ చాలా ఫన్నీగా ఉంటుంది. అదొకటి అనుకున్నా. నాకు బేసిక్‌గా కొన్ని కాన్సెప్ట్స్ నాకెలా ఉంటది అంటే రెగ్యులర్‌గా నాకు నచ్చదు. రెగ్యులర్ లవ్ స్టోరీస్ కానివ్వండి, కైండ్ ఆఫ్ అలాంటివి ఐయామ్ లిటిల్ హ్మ్. అగైనెస్ట్ టు సచ్ థింగ్స్. ఎలా నాకు ఉండాలి? నాకు మిస్టికల్ థ్రిల్లర్స్ కొంచెం ఔట్ ఆఫ్ ద బాక్స్ ఔట్ ఆఫ్ ద వరల్డ్ సినిమాలు, సూపర్ హీరోస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్. హ్మ్. నేను లేదు ఒక ఫ్యామిలీ రిలేటెడ్‌గా ఒక కథ రాస్తే, ఆ కథలో కూడా ఎవరు విననటువంటి ఒక పాయింట్‌ని బేస్ చేసుకొని
ఆ స్టోరీ బయటికి ఇలాంటివి నేను చాలా జాగ్రత్త పడతాను. అది నేను రాసుకుంటే. ఓకే. నేను చేస్తుంటే కూడా వింటాను. సార్ ఇందులో కొత్త పాయింట్ ఏంటి, నాకు నేను ఇంప్రెస్ అయ్యే పాయింట్ ఏంటి అనేది కూడా నేను డెఫినెట్‌గా చూసుకుంటాను. సో, ఐయామ్ లిటిల్ చూజీ స్టోరీస్‌లో అండ్ దట్ కొంచెం డైరెక్టర్ అయ్యాను కాబట్టి, వేరే వాళ్ళ డైరెక్షన్‌లో నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు, ఏళ్ళు, తలలు ఏమి పెట్టను. నేనెళ్ళానా, మేకప్ ఏసుకున్నానా, నా డబ్బులు నేను యాక్టింగ్ తీసుకున్నానా, యాక్ట్ చేశాను. చేసి వచ్చేసానా. సో, ఐ విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ డైరెక్షన్ థింగ్స్, స్క్రిప్ట్ థింగ్స్ నేను అస్సలు ఇన్వాల్వ్ కాను. ఒక నటుడిగా ఎళ్తే నటుడిగా ఉంటా. లేదు మొత్తం నా చేతిలోనే ఉంది. నేనే దర్శకుడిని, నేనే నటుడిని అంటే ఇంకా అది అసలు నెక్స్ట్ లెవెల్‌లో నేను చేసుకుంటాను. యాక్చువల్లీ వాట్ లుకింగ్ అంటే లైఫ్‌లో చాలా విషయాల మీద మీకొక అవగాహన ఉంది. 33 ఇయర్స్ నుంచి కెరియర్ ఇలా వెళ్తూ ఉంది. సో, ఇంకా ముందు ముందు ఫ్యూచర్‌లో ఇది జేయాలి, అది చేయాలి, ఇది మిస్ అయ్యాను, అది మిస్ అయ్యాను ప్రతి ఒక్కరికి ఉంటుంది గదా! మీకు అలాంటివి ఏమన్నా ఉందా? మిస్ అయ్యేది ఏం లేదు. బ్లాక్ బస్టర్ మనకున్న ఏకైక ఆ! మిస్ బ్లాక్ బస్టర్‌లు కొట్టాలి. ఆ! నేను అదే అంటున్నాను. థియేటర్‌కి తండోపతండాలుగా జనాలు వచ్చిన రోజు, ఒక మంచి సినిమా 'రాజమౌళి' గారి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటది చూడండి. సూపర్బ్. పండగే కదా! హ్మ్. 'చిరంజీవి' గారి సినిమా రిలీజ్ అయితే ఎలాగుంటదో థియేటర్‌లో పండగే కదా! ఆళ్ళు నాలాంటి స్టేజ్ నుంచే వచ్చారు. నా యెస్. నాలాంటి స్టేజ్ నుంచే. నేను కూడా నా స్టేజ్ నుంచి వాళ్ళ స్టేజ్‌కి వెళ్ళడానికి నేనేం చేయాలి? నేనెలాంటి కథలతో రావాలి? నేనెలా యాక్ట్ చేస్తూ రావాలి? ఉన్నాయా మీ దగ్గర ఆల్రెడీ కథలు? ఓహ్! నా దగ్గర ఒక 150 స్టోరీస్ ఉన్నాయండి. ఓహ్! 150 నా లైఫ్ టైమ్‌కి నేను సంవత్సరానికి 2 చేసుకుంటూ పోతే కూడా అన్నీ తీయలేను. ఇప్పటి జనరేషన్‌కి ఏది సెట్ అవుతుంది? ఏంటి? ఐ హావ్ అండి. నాకు ఆ కంప్లీట్ క్లారిటీ ఉంది. ఏ కాన్సెప్ట్‌తో వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? అందులో ఉన్న ఒక కొత్త పాయింట్‌ని నేనేం చెప్పబోతున్నాను ఆడియన్స్‌కి. మెసేజ్‌లు, మెసేజ్‌లుంటాయి. అది తీసుకుంటారా? తీసుకోరా? అవన్నీ కాస్త పక్కన పెట్టమండి. కథ అంటేనే ఒక మెసేజ్. ఏదో ఒక మెసేజ్ ఉంటది. మనకు ఓకే. తెలియకుండా అండర్ కరెంట్‌లో ఉండొచ్చు. తెలిసి ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. సో, ఒక 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 ఇది ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసుకొని వాట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్‌తో వస్తున్నాను అనేది లిటిల్ సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది ఫ్యూచర్ ఫర్ ష్యూర్. 2026 ఖచ్చితంగా ఒక సినిమా అయితే రిలీజ్ చేస్తాను. అందుకే మై ఓన్లీ రిజల్యూషన్ ఈస్ మా అమ్మ, నాన్న థియేటర్‌లో దే ఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ మళ్ళా నేను ఎప్పుడు డైరెక్ట్ చేస్తా. ఈ ఇయర్ ఖచ్చితంగా థియేటర్‌లో కూర్చొని ఆళ్ళిద్దరు సినిమా ఆడియన్స్ మధ్యలో హౌస్‌ఫుల్ బోర్డ్‌లో చూడాలి. అలా ఆళ్ళిద్దరు ఇంకో 10 మంది ఉండి అక్కడొకడు అక్కడ అలా కాదు. అలాంటి సినిమా కాదు. ప్రాపర్ ఒక బ్లాక్ బస్టర్ తోటి వస్తాను. ఆళ్ళు చూస్తారు 2026లో గట్టిగా కొడతాను. పక్కా అదొక్కటే నా స్కెచ్‌తో రిజల్యూషన్. వస్తున్నారైతే. పక్కా. నో డౌట్. నో డౌట్. లైఫ్ చాలా నేర్పిస్తదండి. మనకి ప్రతి మనిషికి జీవితంలో పర్సనల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, పర్సనల్, ప్రొఫెషనల్ 2 మనల్ని సాంతం ఆకాశాన్ని చూపించి నేల నాకిచ్చేస్తాయి. అలా అయిపోయిన తర్వాతే మనిషిలో ఒక చేంజ్ మొదలవుతది. ఆ చేంజ్ నుంచి వచ్చే ఒక రెవల్యూషన్ ఉంటది చూడండి. ఈ రిజల్యూషన్‌లు కూడా పనికిరావు. అంత పెద్ద రెవల్యూషన్ ఉంటది. సో, నా లైఫ్‌లో నాకు యాక్చువల్లీ ఒక రెవల్యూషన్ వచ్చింది. సో, ఐయామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై థింగ్స్ టు గెట్ స్టార్ట్. నాకు ఇంకో రిజల్యూషన్ కూడా ఉంది మర్చిపోయా. అదొకటైతే ఇంకో రిజల్యూషన్ ఏంటో తెలుసా న్యూ ఇయర్‌కి? నీతోటి మళ్ళా ఇంటర్వ్యూ చేయాలి. ఈసారి ఎలా అంటే, మన స్టూడియోలో కాకుండా మన సొంత ఆఫీస్‌లో, బా! మన ప్రొడక్షన్ మనకంటూ ఉన్న సొంత ప్రొడక్షన్ ఆఫీస్‌లో, మన క్రియేటివ్ థింగ్స్ మధ్యలో ఒక బ్లాక్ బస్టర్ కొట్టాక నెక్స్ట్ ఇయర్ రేష్ నన్ను ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. చేస్తావా రేష్? బిజీ ఉంటావా అప్పటికి? మీరు బిజీ మాలాంటి చిన్న అయిపోతారేమో. ఆర్టిస్ట్‌లను అప్పుడప్పుడు చిన్న డైరెక్టర్‌లను అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చెయ్యి. ఓకే. సో, మీరు పక్కా బిజీ అయ్యే ప్లాన్‌తో వస్తున్నారని నాకు యెస్. అర్థమవుతోంది. ఇదైతే డౌటే లేదు. యాహ్! తెలుస్తోంది మీ కళ్ళల్లో ఆ పవర్, మాటల్లో ఆ పవర్, కసి చూస్తున్నాం మేము. ఎనీహౌ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ రియల్లీ రేష్. థాంక్ యూ. ఫ్యూచర్ అంతా బ్రైట్‌గా ఉండాలి. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. ఇదండి దిలీప్ కుమార్ సల్వాది ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చూశారు కదా! నెక్స్ట్ మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుంటా. దిస్ ఈజ్ రేచల్ సైనింగ్ ఆఫ్.